దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు, దివ్య డైమండ్స్ నుండి. కర్కాటక రాశి వారికి జూన్ 2024 మాసంలో ఇయర్లో జాతక ఫలితాలు ఏంటి అన్నది మన అంశాన్ని చూసినట్టయితే మనం ఫండమెంటల్గా ఏ గ్రహాలు యోగకారకం ఉన్నాయో అన్నది చూస్తే ఇక్కడ రవిగ్రహం యోగకారకం ఉంది, కుజగ్రహం కూడా యోగకారకంగా ఉంది, గురుగ్రహము, రాహుగ్రహము, కేతుగ్రహం, ఈ 5 గ్రహాలు ఈ కర్కాటక రాశి వారి యోగకారకంగా ఉన్నాయి. కాబట్టి దీనివల్ల సత్ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఇక్కడ మీ క్యాపబిలిటీస్ ఏదైతే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కానీ, ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు కానీ మీ ప్రతిభ గుర్తింపు పొందుతారు. సో మీరు వ్యాపారంలో ఉన్న వారికి చాలా రకరకాల పద్ధతుల్లో కొత్త పద్ధతుల్లో బిజినెస్ అనేది ఎక్స్పాన్షన్ చేస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి అధికారం వచ్చే అవకాశం ఉంది. కలెక్టర్స్ ఎవరైతే పెద్ద బ్యూరోక్రాట్స్ ఉంటారో వీళ్ళు కూడా చాలా పెద్ద టార్గెట్స్ అచీవ్ చేస్తారు, వాళ్ళు గుర్తింపు పొందుతారు. పెద్ద అఫీషియల్స్, మినిస్టర్స్ చేత కూడా వాళ్ళు గుర్తింపు పొందగలుగుతారు. ఇకపోతే కుజగ్రహం కూడా యోగకారకంగా ఉంది కాబట్టి కుజుడు ఏంటంటే మీ ఇమోషన్స్ అనేది రెగ్యులేట్ అవుతాయి. కోపం కొంచెం తగ్గించినట్టు, అంటే మీరు ఆలోచన విధానం మారుతుంది, కోపం కొంచెం తగ్గుతుంది. అండ్ తర్వాత ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు సాల్వ్ అవుతాయి. అండ్ మీరు ల్యాండ్స్ అవి కొనే అవకాశం కూడా ఉంటుంది. ల్యాండ్ కానీ, ఇల్లు, గృహం కానీ కొనే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా కుజగ్రహం యోగకారంగా ఉంటే ఇన్ని విధాల బెనిఫిట్ ఉంటాయి. సో ఎవరైతే పోలీస్ రంగంలో జాయిన్ కావాలనుకునే వారికి కూడా ఈ రాశివారు, కర్కాటక రాశివారు ఇప్పుడు మీరు ప్రయత్నం చేయండి, తప్పకుండా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే గురుగ్రహం కూడా యోగకారకంగా ఉంది. దీనివల్ల ఏంటంటే ధనకారకుడు, విద్యాకారకుడు, వివాహకారకుడు, పుత్రకారకుడు, ఎందుకంటే చదువుకునే వాళ్ళకి కానీ, కొడుకు కావాలనుకునే వారికి కానీ, అండ్ ధనం కావాలనుకునే వారికి కానీ, చదువుకునే వారికి, ఇవందరికీ చాలా వరకు బాగుంటుంది. అండ్ గురువు యోగకారకంగా ఉన్నాడు కాబట్టి. ఇకపోతే రాహు కూడా యోగకారకంగా ఉన్నాడు. రాహు వల్ల ఏంటంటే ఏవైతే పనులు స్లో డౌన్ అయ్యాయో అలాంటివన్నీ మీరు రెక్టిఫికేషన్ చేసుకోగలుగుతారు. అవి స్పీడప్ అవుతాయి, ఆటంకాలన్నీ తొలగిపోతాయి, నరదృష్టి నుండి బయటపడతారు. విపరీతంగా నరదృష్టికి అట్రాక్ట్ అయ్యి ఉంటారు. అలాంటివన్నీ ఇప్పుడు కేతుగ్రహం యోగకారకంగా కాబట్టి ఆ బ్యాడ్ ఈవిల్, ఆ గ్రహం వేడినట్టు అప్పుడు మీరు ఆ బ్యాడ్ ఈవిల్ ఎఫెక్ట్ నుండి కూడా బయటపడతారు. సో ఇన్ని విధాల ఓవరాల్గా జనరల్ పబ్లిక్ చాలా వరకు బాగుంది కాబట్టి. సో ఇక్కడ దీంతో పాటు అండ్ ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకునే వారు కూడా, వివాహం కావాలనుకునే వారు కూడా మంచి యోగకారకం అండి, అనుకూలమైన సమయం. మీరు ఇప్పుడు మంచి ప్రయత్నం చేయండి, తప్పకుండా మ్యారేజ్ అన్నది అండ్ మీకు తప్పకుండా జరిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే కొంచెం స్వల్ప దోషం ఏంటంటే అండ్ ఆర్థిక విషయంలో, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో. అండ్ సెంటిమెంట్ వస్తువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంట్లో వస్తువులు పెట్టిన చోట మీరు చాలా వరకు మర్చిపోయి ఎక్కడైనా పొడగొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త. విలువైన వస్తువులను మీరు వీలైనంత వరకు వాడుకుంటుంటే మంచిది. ఒకవేళ వాడితే మాత్రం తప్పకుండా దాన్ని సేఫ్ గార్డ్ చేసుకోండి, అక్కడిక్కడ పెట్టి మర్చిపోకుండా చూసుకోండి. ఎందుకంటే మీరు మర్చిపోయారు అని అంటే, అక్కడిక్కడ పెట్టి మర్చిపోయారంటే మళ్ళీ ఒకసారి పోతే మనకు దొరికే అవకాశం లేదు. ఇకపోతే స్త్రీల విషయంలో కూడా చాలా వరకు స్త్రీతో ఫ్రెండ్షిప్ కానీ, స్త్రీల విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి అవకాశాలు వచ్చినా మరి చాలా వరకు ఈ లవ్ అఫేర్స్లో కానీ, లేడీస్ ఫ్రెండ్షిప్ విషయంలో కానీ చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే రత్నాలు, జ్యోతిశాస్త్రం ఏం చెప్తుంది? కెంపు, కనకపుష్పరామ రత్నాలు పెట్టుకోమని జ్యోతిశాస్త్రం అడ్వైజ్ చేస్తుంది. సో ఈ విధంగా గుడ్ ఎఫెక్ట్, బ్యాడ్ ఎఫెక్ట్ ఈ విధంగా ఇవి కర్కాటక రాశి వారికి ఉన్నాయి. ఇకపోతే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అనుకూలమైన సమయము, తేదీలు, లక్కీ డేస్ అండ్ గుడ్ డేస్. సో ఇది మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం. 9, 12, 13, 16, 17, 20, 23, 24 ఆఫ్ జూన్ 2024 కర్కాటక రాశి వారికి వండర్ఫుల్ డేస్. ఇవి చాలా వరకు అనుకూలమైన తేదీలు, శుభ గడియలు, శుభ రోజులు. ఈ తేదీలను మీరు కేంద్రంగా తీసుకొని ప్రణాళిక చేసుకోండి, తప్పకుండా వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. ఇంతే కాకుండా ఇప్పుడు నేను చెప్పిన వివరాలే కాకుండా ఇంకేదైనా సమస్య మీరు ఎదుర్కొంటున్నట్టయితే అది ఇంకా మళ్ళీ డీప్ స్టడీ చేస్తాం. ప్రతి డివైడమెంట్స్, ప్రతి బ్రాంచ్లో అస్ట్రాలజిస్ట్ ఉన్నారు కాబట్టి ఎందువల్ల ఈ సమస్య వచ్చింది అన్నది ఎప్పటికప్పుడు ఇప్పుడు నేను చెప్పే విషయాలు జనరలైజే. ఎలాగంటే ఇప్పుడు వింటర్ అయిన తర్వాత సమ్మర్ వస్తుంది, సమ్మర్ తర్వాత మాన్సూన్ వస్తుంది అనేది ఒక జనరలైజ్ విషయం. ఆ జనరలైజ్ విషయాల్లో కూడా ఇప్పుడు సమ్మర్ ఎప్పుడు వస్తుంది, మాన్సూన్ ఎప్పుడు వస్తుంది, ఏ డేట్స్లో వస్తుంది అన్నట్టు ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే విషయాలు. బట్ డీప్ అనాలిసిస్ మీ ఇండివిజువల్ హారోస్కోప్లో
పర్టికులర్గా ప్లానెటరీ పొజిషన్స్ ఏంది అని చెప్పేది మోర్ యాక్యురేట్. మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. చాలామంది ఎప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని రిపీటెడ్గా వచ్చినట్టు ఉంటుంది, బట్ రిపీటెడ్ కాదు. ఇప్పుడు ప్రతి సంవత్సరంలో ప్రతి ఋతువు ఎట్లా రిపీటెడ్గా వస్తుంది, రిపీటెడే, బట్ దిర్ ఈస్ ఎ డిఫరెన్సెస్ ఇన్ ఇంటెన్సిటీస్. ఆ ప్రాబ్లమ్స్ ఒకేలాగా ఉంటాయి అనిపించినా అలా ఇంటెన్సిటీస్లో తేడాలు ఉంటాయి, డిగ్రీస్లో తేడా ఉంటాయి. సో ఇది మీరు మర్చిపోవద్దు. సో దీనికి మనం టు కమ్అట్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ బయటపడాలంటే మీరు దివ్య డైమండ్స్ రండి. తప్పకుండా మీకు నిజంగా మోర్ డీటెయిల్స్, ఇంకా ఎలా చేయాలి, ఏ పని స్టార్ట్ చేయాలి, ఏది చేయకూడదు అనేది రైటింగ్లో రాసిస్తాం. ఏ పూజ ఎప్పుడు చేసుకోవాలి, ఏ దైవ దర్శనం ఎప్పుడు దర్శించుకోవాలి, ఇలాంటివి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దేవుడు కూడా టైం ఉందా అని అంటే అది ఇక మనం వితంతంగా మాట్లాడితే ఆన్సర్స్ ఉండవు. ప్రతి దైవ దర్శనాన్ని కూడా ఒకటి ఉంది. నిజంగా కూడా ఇప్పుడు ఏదైనా హోమాలు చేయాలనుకోండి, సిక్ అయినప్పుడు సుదర్శన హోమం చేసిన దానికి, సంజీవిని హోమం చేసిన దానికి వాల్యూ ఉంటుంది. నువ్వు సిక్ అయినప్పుడు ఏ గణపతి హోమమో లేకుంటే ఇంకేదో హోమమో చేసావనుకోండి, దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. హోమం వల్ల ఫలితాలు సత్ఫలితాలే అయినా ఏది అవసరమో ఆ హోమం ముందు చేయాలి, ఏది అవసరమో ఆ పూజ ఫస్ట్ చేయాలి. చేస్తే దానివల్ల ఫలితం ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా ప్రతిదానికి ఒక నిర్మాణ క్రమం, ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది పూజ కానీ, రత్నధారణ కానీ, ఏ విషయమైనా చిన్న ఒక గుడిసె కట్టే విధానంలో, ఒక చిన్న ఇల్లు కట్టే విధానంలో కూడా మనకు ప్రతిదానికి ఒక ప్రొసీజర్ అంటూ ఉంటుంది. సో ఆ ప్రొసీజర్ ఫాలో అవుతేనే జీవితం కూడా బాగుంటుంది. సృష్టి మొత్తం ఒక నిర్మాణ క్రమంలో ఉందండి, ఒక సిస్టమాటిక్ లైఫ్లో ఉంది. అది మనం మర్చిపోవద్దు. ఆ సిస్టమాటిక్ ఏంటి, మనం దీన్ని నేచర్ నుండి ఎలా నేర్చుకోవాలి అన్నదే మనం నిజంగా వండర్ఫుల్. ప్రతి ఆన్సరు మనకు నేచర్ నుండి మనకు ఆన్సర్స్ ఉన్నాయి. కాకపోతే మనం ప్రతిసారి చూస్తాం, మర్చిపోతాం. అది మన జీవితానికి అన్వయం చేసుకోవాలి. వండర్ఫుల్ జీవితం ఉంటుందండి. అండ్ ఎప్పుడైనా కానీ చాలా మంచి జీవితము మనకు సృష్టి నుండి, నేచర్ నుండి కూడా నేర్చుకునేటివి ఉన్నాయి, శాస్త్రాల నుండి కూడా నేర్చుకునేటివి ఉన్నాయి. రత్నాలు పెట్టుకొని కూడా మన హ్యూమన్ క్యాపబిలిటీస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో మల్టిపుల్ వేస్లో మనిషి బెటర్గా జీవించడానికి అన్ని విధాల స్కోప్స్ దేవుడు అనేది మనకు ప్రొవైడ్ చేశాడు. కాకపోతే ప్రతిదీ తెలుసుకుంటూ ముందుకెళ్ళాలి అండ్ జీవితాలు బాగుంటాయి. అలాగా నేను దివ్య డైమండ్స్ ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ లక్షలాది కస్టమర్స్ ఉన్నారు. దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. వాళ్ళు అలా ఉన్నందువల్ల కూడా మేము ప్రపంచవ్యాప్తంగా ఈ రత్నాలను కేటర్ చేయడానికి, వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి, అందించడానికి మేము ముందుకు వస్తున్నామంటే ప్రపంచవ్యాప్తంగా మహేంద్ర బాబు గారు మీరు మీ దగ్గర నుండి రత్నం కావాలి, ఇది పెట్టుకుంటే అలా జరిగింది, ఇలా జరిగింది, ఇంకో చోట కొన్నానండి, వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఇచ్చారండి, పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం లేదండి, దానివల్ల ఇంకా రివర్స్ అయిందండి, ఇలాగ ఎంతోమంది చెప్తూ ఉంటారు. దానికి ఒకటే కారణం, అంటే వేరే వాళ్ళ సర్టిఫికేట్ పనికి రాదు, మా సర్టిఫికేట్ పనికి వస్తుందని కాదు. అప్పుడు అది ఎందుకు పని చేయలేదు, దాంట్లో అప్పుడు మనం రివ్యూ చేయాలి. ఆ సర్టిఫికేట్ ఏంటి, అది ఒరిజినలా కాదా, అసలు సర్టిఫికేట్ ఏ అర్హత మీద ఇచ్చారు, ఇలాంటివి ఎన్నో ఉంటాయి పారామీటర్స్. సో మీరు చూసుకోవాలి ఏ అర్హత మీద ఇచ్చారు. దివ్య డైమండ్స్ సర్టిఫికేట్ విధానాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది దివ్య డైమండ్స్ అండి. ఇప్పుడు మమ్మల్ని చూసి పులిని చూసి నక్కలు వాత పెట్టుకున్నట్టు చాలామంది సర్టిఫికేట్ అంటూ ఇంత విజిటింగ్ కార్డు ఇంత సైజు ఇస్తున్నారు. సో అవి నిజంగా సర్టిఫికేట్స్ కావు, ఫేక్ స్టోన్తో పాటు ఫేక్ సర్టిఫికేట్. సో దిస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అంటే కొందరు మంచి వాళ్ళు కూడా ఉన్నారు, లేరని కాదు, బట్ మెజారిటీగా ఫేక్ డూప్లికేట్స్, డూప్లికేట్ స్టోన్స్, ఫేక్ సర్టిఫికేట్స్ ఇలా ఉన్నాయి. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ ఎస్పెషల్లీ రత్నాల విషయంలో. ఎందుకంటే ఇక్కడ డబ్బులు పోవడమే కాదు, మీరు సఫర్ అవుతారు, మీరు దానివల్ల నష్టం జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ యాజ్ బీయింగ్ ఎ జెమాలజిస్ట్ మై కన్సర్న్ టు ద పబ్లిక్. సో మీరు ప్లీజ్ అర్థం చేసుకోండి. నా దగ్గర కొనమని కూడా ఎప్పుడు ఫోర్స్ చేయండి, బట్ యూ షుడ్ నో ద ఫ్యాక్ట్స్. మీకు తెలియాలి, ట్రూత్ ఏంటది మీరు తెలుసుకోవాలి. దట్స్ వాట్ మై మేజర్ కన్సర్న్. తర్వాత మీకు ఇక మా దగ్గర కావాలంటే 1-2 సార్లు, దట్ ఈజ్ అవర్ కన్సర్న్ అండి. మా దగ్గర కొన్న ప్రతి ఒక్కరికి రత్నం ఎఫెక్ట్ రావాలంటే 100% జెన్యూన్గా చూసుకోవాల్సిన బాధ్యత మాది. ప్యూరిఫై ఎట్లా చేస్తారు, ఎనర్జైజింగ్ ఎట్లా చేస్తారు, ఇదంతా దివ్య డైమండ్స్ బాధ్యత. ఎందుకంటే వెన్ కస్టమర్ ఈజ్ బిలీవింగ్ ఇన్ దివ్య డైమండ్స్, దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో ఆ విధంగా మీరు అడిగినా అడగకపోయినా, మీరు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, వీఆర్ డూయింగ్ ఫర్ ఎవ్రీ కస్టమర్ ఎవరైతే కొంటున్నారో రత్నాన్ని దివ్య డైమండ్స్లో ప్రతి ఒక్కరికి అంతే విధంగా దాన్ని ఒక డివైన్ రత్నం చేసి, ఒక దివ్య రత్నాన్ని చేసి మీకు ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుంది. ఇంకా వివరాలు కావాలంటే మీరు ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి. ఇట్స్ ఏ వివరాలైనా, ఏ సమస్య ఉన్నా జాతక రీత్యానే ఉంటుంది. అది ఖచ్చితంగా మీకు అనాలిసిస్ చేసి మీకు అక్యురేట్ రత్నాన్ని మీకు సర్టిఫికేట్తో సహా అందించడం జరుగుతుంది.